I present the budget for 24-25. 2024 బడ్జెట్ ఎండ్ అయిపోయింది అండ్ నిర్మలా సీతారామన్ గారు చాలా ఇంపార్టెంట్ చేంజెస్ ని తీసుకొచ్చారు ఈసారి బడ్జెట్ లో. మరి ఆ చేంజెస్ ఏంటి, అందులో మనకేం ఇంపాక్ట్ అవుతాయి, అది ఈ వీడియోలో తెలుసుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? ఈ 2024లో మనకి రెగ్యులర్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఎవరైతే సాలరీడ్ పర్సన్ ఉన్నారో వీళ్ళందరికీ డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యే చాలా చేంజెస్ని తీసుకొచ్చారు. అది మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇంపార్టెంట్ చేంజెస్ ఇన్ బడ్జెట్ 2024 మనం డిస్కస్ చేసుకుందాము. సో బడ్జెట్ అనేది మేజర్గా ప్రయారిటీస్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. 4 ప్రయారిటీస్గా 4 సెక్టర్స్లో అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, లేదా 4 డిఫరెంట్ డివిజన్స్లో అని. మళ్ళీ ఆ 4 డిఫరెంట్ డివిజన్స్లో కూడా ప్రయారిటీ వైజ్ లిస్ట్ అనేది మెయింటైన్ చేసుకున్నారు. సో దాంట్లో హైయెస్ట్ ప్రయారిటీలో 9 సెక్టర్స్ ఉన్నాయి. అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్, హ్యూమన్ జస్టిస్, రీజనల్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, అర్బన్ డెవలప్మెంట్, ఎనర్జీ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ అండ్ R&D, నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. ఇలా 9 ప్రయారిటీస్ మనకి బడ్జెట్లో మెన్షన్ చేశారు. కానీ మనమందరం ఎవరము? మనం స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్, లేదా ఫినాన్స్ పార్టిసిపెంట్స్, లేదా సాలరీడ్ ఇండివిజువల్స్. సో ఫస్ట్ మనము లెట్స్ టాక్ ఫినాన్స్. సో ఫినాన్స్ రిలేటెడ్ ఫస్ట్ ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో ఫస్ట్ మనం వాటిని డిస్కస్ చేసుకుందాము. తర్వాత ఈ 9 ప్రయారిటీస్లో ఆ సెక్టర్స్లో దాంట్లో ఏం జరుగుతుంది అనేది అది కూడా మనం తర్వాత అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకుందాం. సో ఫస్ట్ అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్, చేంజ్ ఇన్ ట్యాక్స్ స్లాబ్స్. ఇది ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్కి, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తికి, ఎవరైతే శాలరీ వస్తుందో వాళ్ళందరికీ మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ప్రతి ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటామో దాంట్లో ఇంకొక 1 lakh లిమిట్ని పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి న్యూ ట్యాక్స్ రెజిమ్ ఉంది, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఉంది కదా. సో ఏదైతే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఉందో అది అలాగే ఉంది. కానీ ఏదైతే ఆల్రెడీ న్యూ ట్యాక్స్ రెజిమ్ ఉందో దాంట్లో మళ్ళీ కొత్త చేంజెస్ ఏమొచ్చాయో అది ఇక్కడ టేబుల్ మీద మీరు చూడొచ్చు. సో న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఇప్పుడు బడ్జెట్ కంటే ముందర వరకు 3 to 6 lakhకి 5% ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని పెంచి 3 to 7 lakh చేశారు. అంటే 1 lakh అడిషనల్గా ఆ స్లాబ్లోకి యాడ్ చేశారు. తర్వాత 10% బ్రాకెట్లో 6 lakh to 9 lakh ఉండేది, దాన్ని 7 lakh to 10 lakh చేశారు. 1 lakh అడిషనల్గా పెంచారు. అదేవిధంగా 15% బ్రాకెట్ అవ్వచ్చు, 20% బ్రాకెట్లో కూడా 1 lakh అనేది అడిషనల్గా దాంట్లో యాడ్ అనేది అయింది. సో ఎవరైతే ఇప్పటి వరకు 7 lakh వరకు ఏదైతే ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారో 7 lakh వరకు ఎవరికైతే ఇన్కమ్ వస్తుందో వాళ్ళకి 7 lakh ప్లస్ 50,000 స్టాండర్డ్ డిడక్షన్తో 7,50,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండేది కాదు. కానీ ఇవాల్టి తర్వాత ఇప్పుడు బడ్జెట్ అయిపోయిన దగ్గర నుంచి స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఇంకొక 25,000 పెంచారు. 50,000 నుంచి 75,000 పెంచారు. కాబట్టి ఇప్పుడు మీకు 7,75,000 వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ పేయాల్సిన అవసరం లేదు. అండ్ దాని తర్వాత కూడా 7 lakhs to 10 lakhs మధ్యలో కనుక మీరు ఉంటే మీరు 10% బ్రాకెట్లో వస్తారు. అంటే ఇక్కడ ఇంతకు ముందర 6 lakh వరకు 5% ఉండేది, ఇప్పుడు 7 lakh వరకు 5% మాత్రమే ఉంటుంది. అండ్ ఇది ఓవరాల్గా మీ మీద ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఒకవేళ మీరు 5% ట్యాక్స్ బ్రాకెట్లోనో ఉన్నారు అని అనుకుంటే, లేదా 7 lakh ఇన్కమ్లోనో అలా ఉన్నారు అని అనుకుంటే, ఇది మీకు ఇయర్కి అడిషనల్గా 17,500 రూపీస్ సేవ్ చేస్తుంది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు అనేది మెన్షన్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ ఆ గుడ్ థింగ్. ఎందుకంటే మనకి ఇప్పటివరకు 7,50,000 ఉండేది, ఇప్పుడు 7,75,000 వరకు మనకి డిడక్షన్ వచ్చింది. అండ్ తర్వాత కూడా మనం ట్యాక్స్ కట్టాలనుకుంటే ఈ 17,500 అనేది మనకి సేవ్ అనేది అవుతుంది. అండ్ దాని తర్వాత ఫ్యామిలీ పెన్షన్ కోసం ఎవరైతే డిడక్షన్స్ తీసుకుంటున్నారో దాంట్లో కూడా 15,000 ముందర ఉండేది 25,000 వరకు పెంచారు. సో ఎవరైనా ఫ్యామిలీ డిడక్షన్స్ తీసుకుంటున్నారా లేదా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. సో వాళ్ళకి ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. తర్వాత నెక్స్ట్ పిక్చర్లో కొంచెం లార్జర్ నెంబర్స్లో మనం చూసుకుంటే, ఈ ఇయర్ ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం గవర్నమెంట్ స్పెండ్ చేస్తుందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు వీటన్నిటి కోసం ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ చేస్తుందో దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా 11.11 lakh crore అది అలాగే సేమ్ అంతే అమౌంట్ ఈ ఇయర్ కూడా స్పెండ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది మనకి లాస్ట్ బడ్జెట్ అయినప్పుడు 5.1%
1% ఉండేది. కానీ ఇవాల్టి కరెంట్ డేట్‌న అది 4.9%కి డ్రాప్ అయింది. అండ్ ఫిస్కల్ డెఫిసిట్ ఎప్పుడైనా తగ్గుతోంది అనంటే ఓవరాల్ కంట్రీకి చాలా మంచిది. మరి ఇక్కడ టాక్స్‌లో డిడక్షన్స్ అవ్వచ్చు, ఫిజికల్ డెఫిసిట్ కోసం అవ్వచ్చు, మళ్ళీ ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ సేమ్‌గా మెయింటైన్ చేస్తున్నారు అని అనుకుంటే అడిషనల్ ఫండ్స్ ఎక్కడి నుంచో అక్కడిచ్చి రావాలి కదా! సో, దానికోసమే మీరు, నేను మనలాంటి ఇండివిడ్యువల్ టాక్స్ పేయర్స్‌ని వదిలేసి ఎవరైతే ట్రేడింగ్, ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారో వాళ్ళ మీద పడ్డారనమాట. సో, అందుకే ఇక్కడ మనం చూసుకోవచ్చు. వెల్కమ్ టు ద న్యూ వరల్డ్. మనకి చేంజెస్ ఫర్ ఇన్వెస్టర్స్ ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో, ముందరిచ్చే ఎగ్జామ్షన్స్ అన్నిట్లోంచి డబ్బులు రాబట్టాలి కదా! దానికోసం అన్నిటికంటే ఫస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 10% టు 12.5%. ఇంకా ఎగ్జామ్షన్ లిమిట్‌ని 1,00,000 టు 1.25 లాక్‌కి పెంచారు. సో, దీని అర్థం ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీకొక 5,00,000 రూపీస్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మీరు కట్టాలి. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌లో మీరు 5,00,000 మీ ఇన్‌కమ్ ఉంటే దాంట్లో 1,00,000 ఇంతకు ముందర డిడక్షన్ ఉండేది. 4,00,000 మీద 10% టాక్స్ కట్టాలి. అంటే 40,000 రూపీస్ మీరు టాక్స్ పే చేయాల్సి ఉండేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌కి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మీకు 5,00,000 ప్రాఫిట్ ఉంది. 1, 2, 3, 4, 5. 5,00,000 ప్రాఫిట్ ఉంది. దీంట్లో 1,25,000 మనకి డిడక్షన్ వస్తుంది అని అనుకుందాం. ఇప్పుడు 3,75,000 మీద మనము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. సో, ఇప్పుడు 3,75,000 అంటే ఎంత? 3,75,000 ఇంటూ 12.5% కడితే 46,875 రూపీస్ వస్తుంది. ఇంతకు ముందర మీ దగ్గర 5,00,000 ఉండి 1,00,000 డిడక్షన్‌తో 10% ఇన్‌కమ్ టాక్స్ కడితే 40,000 కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు 46,875 రూపీస్ కడుతున్నారు. అది జస్ట్ 2.5% ఇంక్రిమెంట్‌తో 5,00,000 మీద మాత్రం 5,00,000 అంత చిన్న అమౌంట్ క్యాపిటల్ గెయిన్స్ మీదే. కానీ ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డింగ్స్‌లో ఎవరి దగ్గర అయితే కోట్ల రూపాయలు ఆల్రెడీ సేవ్ అయ్యి ఉన్నాయో వాళ్ళకి 2.5% కూడా చాలా పెద్ద అమౌంట్‌గా ఉంటుంది. సో, అదొక మేజర్ సెట్ బ్యాక్. తర్వాత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయో, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి? మీరు ఒక స్టాక్‌ని ఇవాళ కొన్నారు. వితిన్ 1 ఇయర్ ఎప్పుడైతే అమ్మేస్తారో దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. సో, అలాంటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 15% ఉండే టాక్స్‌ని పెంచి 20% చేసేసారు. ఇదేమో 10-12.5 2.5% పెంచారు. ఇదేమో ఏకంగా 5% పెంచేశారు. అండ్ ఇక్కడ ఈ రెండిట్లో గ్యాప్ చూడండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏమో 12.5%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏమో 20%. మధ్యలో 7.5% గ్యాప్ ఇచ్చారు. అండ్ దీనికి వాళ్ళు ఇస్తున్న ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు షార్ట్ టర్మ్‌గా కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌గా కన్వర్ట్ అవ్వాలి అని చెప్పి. ఎందుకంటే షార్ట్ టర్మ్‌గా ఉంటే మనం టాక్స్ ఎక్కువ పే చేయాలి. సో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్‌గా కన్వర్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు లాంగ్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి అక్కడ మనకి టాక్స్ రేట్స్ అనేవి పెంచేశారు. అండ్ ఈ 2 ఏదైతే ఉన్నాయో అవి కరెంట్ డేట్ నుంచి అప్లికబుల్. ఈ వీడియో నేను జూలై 23న రికార్డ్ చేస్తున్నాను, బడ్జెట్ డే రోజు. అండ్ ఇవాల్టి డేట్ నుంచే ఈ ఏదైతే రూల్స్ ఉన్నాయో ఇవి మనకి లైవ్‌లోకి అనేవి ఉంటాయి. అండ్ దాని తర్వాత ఇదొక్కటే కాకుండా ఏదైతే ప్రైవేటైజింగ్ కంపెనీస్ అండ్ సెల్లింగ్ దేర్ హోల్డింగ్స్ ఉందో ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి. సో, మనం రీసెంట్‌గా ఈ ట్రెండ్‌ని చాలా చూస్తున్నాము. ఒక పీఎస్‌యూ బ్యాంక్స్ ఏవైనా లేకపోతే పీఎస్‌యూ స్టాక్స్ అవ్వచ్చు, ఏదైనా మంచిగా ర్యాలీ అవుతున్నాయని అనుకుంటే గవర్నమెంట్ ఆ సెక్టర్‌లో, ఆ స్టాక్స్‌లో గవర్నమెంట్ స్టేక్‌ని అమ్మేస్తోంది, లిక్విడేట్ చేస్తోంది, క్యాష్‌ని తీసుకుంటోంది. మరి ఇప్పుడు ఇలాగే ఇక్కడ ఇన్‌కమ్ టాక్స్‌లో ఇక్కడ మనకి డిస్కౌంట్స్ ఇస్తూ, ఇక్కడ మనకి రిబేట్లు ఇస్తూ, మళ్ళీ మన క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంతే మెయింటైన్ చేస్తూ, ఇవన్నీ చేయాలని అనుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో, అందుకని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, మళ్ళీ వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్‌కి హోల్డింగ్స్ ఉన్నాయో వాటిని అమ్మేసుకుంటూ, క్యాష్ అనేది లిక్విడేట్ చేసుకుంటూ ఈ స్కీమ్స్ అవ్వచ్చు వీటన్నిటికి స్పెండ్ చేయడానికి గవర్నమెంట్ అనేది ట్రై చేస్తోంది. అండ్ ఇది ఇన్వెస్టర్స్ వరకు. ఇక్కడ ఆగిపోలేదు. వీళ్ళు మన ట్రేడింగ్ కమ్యూనిటీ మీద కూడా పడ్డారు. అండ్ ట్రేడింగ్ కమ్యూనిటీలో ఎస్టీటీ ఆన్ ఆప్షన్స్ 0.062% ఉండేది. ఇప్పుడు 0.1%కి వచ్చింది. సో, ఈ రెండిట్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది? చాలా తక్కువ అమౌంట్ అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఒక ఆప్షన్ ట్రేడ్‌లో 100 రూపీస్ ఎస్టీటీ కడుతున్నారు అని అనుకుంటే దానికి 1.6 టైమ్స్ అంటే ఇంటూ 1.6 చేస్తే 160 రూపీస్ అంటే 60% మీకు రేట్ ఎక్కువ అవుతుంది. సో, ఇప్పుడు మీరు 100 రూపీస్ పే చేసే దగ్గర 160 పే చేస్తారు. 1000 రూపీస్ పే చేసే దగ్గర 1600 పే చేస్తారు. 10,000 పే చేసే దగ్గర 16,000 రూపీస్ టాక్సెస్‌లో పే చేస్తారు. సో, టెక్నికల్లీ 60% టాక్సెస్ పెరిగిపోయాయి ఆప్షన్స్ ఇంకా ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో. అండ్ ఇది చాలా పెద్ద నంబర్. అండ్ ఇది ప్రతి ఒక్క ట్రేడర్, ఒక ఇన్వెస్టర్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో
ఇది అట్ ది ఎండ్ ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ లెడ్జర్ రిపోర్ట్ చూసుకుంటారో దాంట్లో ఈ అమౌంట్ కూడా సిగ్నిఫికెంట్‌గా పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఈ 2 ఎస్టీటీ ఏదైతే చార్జెస్ ఉన్నాయో ఇది అక్టోబర్ 1 నుంచి వ్యాలిడిటీలోకొస్తాయి. అక్టోబర్ 1 నుంచి ఇంప్లిమెంట్ అనేది చేస్తారు. అండ్ తర్వాత మనం చూసుకుంటుంటే ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఏదైతే నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఏదైతే మార్జిన్ రిక్వైర్మెంట్ ఉందో ఆ మార్జిన్ రిక్వైర్మెంట్ కూడా సిగ్నిఫికెంట్‌గా పెంచొచ్చు. దాన్ని డబుల్ చేస్తారా? లేకపోతే దీన్ని ఇలాగే ఉంచి ఇంకొక అసెట్ క్లాస్‌ని డిరైవ్ చేస్తారా? ఇవన్నీ కూడా ఇంకా టాక్స్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ మీటింగ్ ఈ వీక్‌లోనే ఎప్పుడో వస్తుంది అని చెప్పి ఇంటర్నల్‌గా న్యూస్ వచ్చింది. సో, దాంతో మళ్ళీ ఇంకేదైనా అప్డేట్‌లొస్తాయా? ఇంకేదైనా షాక్స్ వస్తాయా మన ట్రేడింగ్ కమ్యూనిటీకి అని చెప్పి అది కూడా మనం ఆలోచించి వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత నేను ఇందాక మీకు చెప్పినట్టు ఈ 9 ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి యూనియన్ బడ్జెట్‌లో డెఫినిట్‌గా మెన్షన్ అనేది చేశారు. అండ్ దాన్ని కూడా మనం ఒక్కొక్కటి వన్ బై వన్ చూసుకుందాం. సో, ఈ కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ ఈ పీడీఎఫ్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ వాళ్ళ వెబ్‌సైట్ నుంచి వాళ్ళు అఫీషియల్‌గా పబ్లిష్ చేసిన పీడీఎఫ్. సో, దీంట్లో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనం స్టడీ అనేది చేసుకుందాము. సో, వీళ్ళు మేజర్‌గా 4 సెక్టర్స్‌లో వీళ్ళు ఫోకస్ అనేది చేసుకున్నారు. దీనికి ఈ ఏదైతే ఓవరాల్ బడ్జెట్ ఉందో దీన్ని వికసిత్ భారత్ అని చెప్పి ఒక పేరిచ్చారు. అండ్ దాంట్లో మేజర్‌గా 4 కేటగిరీస్. ఒకటి ఎంప్లాయ్‌మెంట్, ఒకటి స్కిల్లింగ్‌కి, ఎంఎస్ఎంఈస్‌కి, మిడిల్ క్లాస్‌కి సంబంధించిన వాళ్ళకి ఈ మేజర్ 4 ఏరియాస్‌లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము అనేసి చెప్పేసి వాళ్ళు అలా చేయడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్‌లో 1 క్రోర్ ఫార్మర్స్‌కి వాళ్ళకి సపోర్టెడ్ సర్టిఫికేషన్ అండ్ బ్రాండింగ్ ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్. అంటే నెక్స్ట్ 2 ఇయర్స్ కోసము 1 క్రోర్ ఫార్మర్స్‌కి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి? అది ఎలా చేయాలి అని చెప్పి బ్రాండింగ్ అవ్వచ్చు, సర్టిఫికేషన్ అవ్వచ్చు అలాంటిది ఒక ప్రోగ్రామ్‌ని తీసుకొచ్చి అలాంటి దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఈ బడ్జెట్‌లో దానికోసం కూడా ఎలొకేషన్ అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ష్రింప్ ప్రొడక్షన్‌ని పెంచుతూ ఎక్స్‌పోర్ట్ కూడా చేయాలి అని చెప్పి దాని మీద కూడా మేజర్‌గా ఫోకస్ అనేది చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఎంప్లాయ్‌మెంట్ కోసం ఏం చేస్తున్నారంటే మేజర్‌గా ఎంప్లాయ్‌మెంట్ కోసం 3 స్కీమ్స్‌ని లాంచ్ చేశారు. స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సి. స్కీమ్ ఏ ఫస్ట్ స్కీమ్ ఏంటంటే దీనికి గవర్నమెంట్ చెప్తున్న ఎక్స్‌ప్లనేషన్ ఉంది. బట్ అది రియాలిటీలో ఎంతవరకు వస్తుంది? అది ప్రాక్టికల్‌గా ఎంతమందికి హెల్ప్ అవుతుంది అని మనం డెఫినిట్‌గా చూడాలి. సో, ఈ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దీంట్లో ద వెరీ ఫస్ట్ స్కీమ్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైమ్ జాబ్ చేస్తారో అంటే ఇదే వాళ్ళ ఫస్ట్ జాబో వాళ్ళకి గవర్నమెంట్ తరఫున 15,000 రూపీస్ ఒక బోనస్ లాగా అవ్వచ్చు. లేదా ఒక అడిషనల్ వేజ్‌గా అవ్వచ్చు. ఒక 15,000 రూపీస్ 3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తుందని చెప్తున్నారు. అండ్ దీని ప్రకారం అంటే ఈ స్కీమ్ వల్ల 2,10,00,000 మంది యూత్ ఎవరైతే ఫస్ట్ టైమ్ జాబ్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి మనకి బడ్జెట్‌లో చెప్పడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో, ఈ స్కీమ్ బి ఏంటంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో ఫస్ట్ టైమ్ జాబ్ చేద్దామని చూస్తున్నారో దాంట్లో ఎంప్లాయర్ అవ్వచ్చు, ఎంప్లాయీ అవ్వచ్చు. అంటే ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే పని ఇస్తున్నారో ఇద్దరు ఏదైతే పీఎఫ్‌లో కాంట్రిబ్యూట్ చేస్తారో దాంట్లో గవర్నమెంట్ సపోర్ట్ చేసి 4 ఇయర్స్ వరకు ఇన్సెంటివ్ ఇస్తారు అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ దాని తర్వాత స్కీమ్ 3 సపోర్ట్ టు ఎంప్లాయర్స్. సో, ఇది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాకుండా మిగతా అన్ని సెక్టర్స్ ఏవైతే ఉంటాయో అలా అన్ని సెక్టర్స్‌లో ఎవరైతే సాలరీ తీసుకుంటున్నారో వాళ్ళకి పీఎఫ్ అనేది కట్ అవుతూ ఉంటుంది. సో, ఎంప్లాయర్ యాజ్ అ ఓనర్‌గా ఎంప్లాయీకి పీఎఫ్ అమౌంట్‌లో కొంచెం కట్ చేసి ఇస్తారు. అండ్ ఎంప్లాయీ తన సాలరీలోంచి ఒక పోర్షన్ తీస్తారు. సో, 2 కలిపి పీఎఫ్ అకౌంట్‌లో యాడ్ అవుతాయి కదా! సో, అలాగా ఎవరైతే ఎంప్లాయర్ అంటే కంపెనీ ఓనర్ అవ్వచ్చు, కంపెనీ ఏదైతే ఉందో తన కాంట్రిబ్యూషన్ పీఎఫ్‌కి ఇస్తుందో దాంట్లో 3,000 రూపీస్ వరకు గవర్నమెంట్ 2 ఇయర్స్ వరకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి బడ్జెట్‌లో మెన్షన్ అనేది చేశారు. అండ్ దీనివల్ల 50,00,000 జాబ్స్ వరకు ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో 30,00,000 యూత్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి బడ్జెట్‌లో మెన్షన్ చేశారు. ఇంకా తర్వాత హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్‌లో గనుక మనం చూసుకుంటే అన్నిటికంటే ఫస్ట్ ఏదైతే మనకి బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉన్నాయో దాంట్లో ఎకనామిక్ ఆపర్చునిటీస్ పెంచడానికి అనేది ఎక్కువ ఫోకస్ అనేది పెడుతున్నారు. అండ్
3,00,000 crore రూపీస్ వర్త్ ఆఫ్ స్కీమ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వుమెన్ ఇంకా గర్ల్స్ కోసం వాళ్ళ బెనిఫిట్ కోసం అని కూడా మనకి బడ్జెట్‌లో చెప్పడం జరిగింది. అండ్ అంతే కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కోసము ఫినాన్షియల్‌గా 15,000 క్రోర్స్ అరేంజ్ చేస్తాము. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో కూడా అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా సహకరిస్తుంది అని కూడా మెన్షన్ చేశారు. సో, ఇది మన చంద్రబాబు నాయుడు గారు మోడీకి ఇచ్చిన సపోర్ట్ వల్ల దేనితోనైనా అవ్వచ్చు ఈ స్పెషల్ ప్యాకేజ్ రిలీజ్ అవ్వడమో, స్పెషల్ ఫండ్స్‌ని రిలీజ్ అవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ మంచిగా డెవలప్ అవ్వాలి అని అందరం కోరుకుందాము. అండ్ అగైన్ లాస్ట్ టైమ్ గూడా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాము అన్నారు. లేకపోతే ఫండ్స్ రిలీజ్ చేస్తామన్నారు. బట్ అవి ఎప్పటి వరకు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి ఎప్పుడు రాలేదు. సో, ఈసారైనా అట్‌లీస్ట్ వాళ్ళు ప్రామిస్ చేసిన ఈ 15,000 క్రోర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేరుకుంటాయి. గవర్నమెంట్ మంచిగా యుటిలైజ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ గ్రో అయితుంది అనేసి అనుకుందాము. అండ్ అంతే కాకుండా వాటర్ పవర్, రైల్వేస్, రోడ్స్ అన్నీ అవ్వచ్చు. వీటి మీద కూడా మేజర్‌గా ఫోకస్ చేస్తామంటున్నారు. అది విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అవ్వచ్చు, లేదా ఓరవాకల్ నోడ్ ఆన్ హైదరాబాద్, బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం అవ్వచ్చు. వీటి మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. అండ్ ఇది ఎందుకింత స్పెసిఫిక్‌గా చెప్తున్నానని అనుకుంటే ఈ కారిడార్స్ ఎక్కడైతే వస్తున్నాయో వాటి చుట్టుపక్కల ల్యాండ్ రేట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా 2x, 3x కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాని కూడా మీద ఫోకస్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా సర్విస్ సెక్టర్స్‌లో ఏదైతే ఇంతకు ముందర ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికి కూడా వాళ్ళ బిజినెస్‌లు సెటప్ చేసుకోవడానికి ఈ తరుణ్ కేటగిరీలో 10,00,000 వరకు లోన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని పెంచి 20,00,000 వరకు చేశారు. అండ్ వీటి కోసమే 12 ఇండస్ట్రియల్ పార్క్స్‌ని కూడా ఓపెన్ చేస్తున్నారు లేదా బిల్డ్ చేస్తున్నారు. సో, ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏంటంటే ఒక పెద్ద కొన్ని ఎకరాలు ల్యాండ్ అనేది ఉంటుంది. దాని మధ్యలో ప్లాట్స్‌గా డివైడ్ చేసి దాంట్లో రోడ్స్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, వాటర్ ఫెసిలిటీస్ అవ్వచ్చు అన్నీ బిల్డ్ చేసి ఇస్తారు. కంపెనీస్ వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్‌గా అక్కడ వాళ్ళ కంపెనీస్‌ని ఓపెన్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌ని సెటప్ చేయడానికి, ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడానికి. సో, దానికోసం కూడా గవర్నమెంట్ ఒక 12 ఇండస్ట్రియల్ పార్క్స్‌ని కూడా డెవలప్ చేస్తోంది అని చెప్పి కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ అంతే కాకుండా గవర్నమెంట్ తరఫున ఆల్మోస్ట్ 500 టాప్ కంపెనీస్‌లో మనకి 1 crore యూత్ వరకు నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళు కలిగిస్తున్నారు. అండ్ దానికి 5,000 రూపీస్ పర్ మంత్ ఇంటర్న్‌షిప్ అవ్వచ్చు. అండ్ 6,000 రూపీస్ వన్ టైమ్ ఫీగా వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా వాళ్ళు పే చేయాలి అని చెప్పి అలాంటి రిఫార్మ్స్‌ని కూడా తీసుకొస్తున్నారు. ఇంకా అర్బన్ డెవలప్‌మెంట్‌లోకొచ్చేస్తే స్టాంప్ డ్యూటీస్ ఎప్పుడైతే వుమెన్ పేరు మీద తీసుకుంటామో, అంటే మీ ఇంట్లో మన అమ్మలవ్వచ్చు, మన చెల్లెళ్ళవ్వచ్చు, అక్కలవ్వచ్చు ఎవరి మీదైనా వాళ్ళ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అలాంటివి ఏవైనా జరుగుతుంటే స్టాంప్ డ్యూటీస్ తగ్గించుతామని చెప్తున్నారు. అండ్ అంతే కాకుండా ఏవైతే స్ట్రీట్ షాపింగ్ ఉంటుందో మనకి ఫుడ్ స్టాల్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ అవ్వచ్చు, డీఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో లేదా జీహెచ్ఎంసీ వాళ్ళదే జీహెచ్ఎంసీ స్ట్రీట్ ఫుడ్ ఒక కాలనీలో ఒక లేన్ మొత్తం ఉంది. సో, అలాంటివి కూడా ఇంకా ఆ ట్రెండ్ ఇప్పుడు పికప్ అవుతుందని తెలిసి అలాంటివి ఇంకొక 100 డెవలప్ చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు ప్లానింగ్ అనేది చేసుకుంటున్నారు. అండ్ దాని తర్వాత ట్రాన్సిట్ కోసం మనకి మెట్రో అవ్వచ్చు, బస్ సర్వీసెస్ అవ్వచ్చు, ట్రాన్స్‌పోర్ట్ అవ్వచ్చు వాటి కోసం కూడా వాళ్ళు మంచిగా స్పెండ్ చేస్తాము. దాని మీద కూడా ఫోకస్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు మేజర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆబ్వియస్‌లీ వాటర్ మేనేజ్‌మెంట్ కోసం ఇది మన సూవేజ్ అవ్వచ్చు, లేదా డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు ఈ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఇంకా బెటర్ చేస్తామంటున్నారు. ఎన్ని చేసినా ప్రాబ్లమ్స్ ఎలాగుంటాయో మనందరికీ తెలుసు. సో, అట్‌లీస్ట్ ఈసారైనా ఇంకొంచెం ఎక్కువ పుష్‌తో ఇంకొంచెం మంచిగా డెవలప్‌మెంట్ అవ్వాలి అని చెప్పి ఆశిద్దాము. అండ్ దాని తర్వాత ఎనర్జీ సెక్యూరిటీలో చూసుకుంటే ఏవైతే చిన్న కంపెనీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా గ్రీన్ ఎనర్జీ వైపు ఫోకస్ షిఫ్ట్ చేయాలి. లేకపోతే వాళ్ళు ఒక కంపెనీ లేదా బిజినెస్‌ని రన్ చేసే దాంట్లో మాక్సిమం గ్రీన్ ఎనర్జీ యూజ్ అయ్యేలాగా వాళ్ళంతట వాళ్ళే ఎలక్ట్రిసిటీ అవన్నీ సోలార్ త్రూ జనరేట్ చేసుకొని అలా గ్రీన్ ఎనర్జీతో రన్ అయ్యేలాగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్‌ని ప్లాన్ చేస్తున్నారు. అండ్ అలాంటి ఇనిషియేటివ్స్‌ని కూడా తీసుకొస్తున్నారు. అండ్ 1,00,00,000 మందికి వాళ్ళు ఫ్రీ ఎలక్ట్రిసిటీ 300 యూనిట్స్ పర్ మంత్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన నుంచి. సో, హిందీలో నేను కొంచెం తడబడి ఉండొచ్చు. బట్ అగైన్ పీఎం సూర్య ఘర్
ముఫ్త్ బిజిలీ యోజన త్రూ 1 క్రోర్ హౌస్ హోల్డ్స్‌కి అప్ టు 300 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అని కూడా అనుకుంటున్నారు. అండ్ దానికోసం 1.28 క్రోర్ మంది రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే 14 లాక్ మందికి ఆల్రెడీ ఆ స్కీమ్ త్రూ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా వస్తుంది అని కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇది స్లోగా ఇంకా ప్రతి ఒక్కళ్ళకి కూడా రోల్ అవుట్ చేస్తామని కూడా చెప్తున్నారు. అండ్ దాని తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనం చూసుకుంటే ఇక్కడ మనం ప్రొవిజన్స్‌లో చూసుకోవచ్చు. 11,11,111 ఒక ఫ్యాన్సీ నెంబర్ 3.4% ఆఫ్ జీడీటీని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు. అండ్ దానికోసం పెంచడం అనేది జరుగుతోంది. అండ్ దాని తర్వాత టూరిజంని డెవలప్ చేయడానికి కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇవన్నీ కూడా టూరిజం స్పెసిఫిక్‌గా ఇండస్ట్రియల్‌గా గ్రోత్ చేయడానికి అని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. అండ్ దాని తర్వాత మనకి వికసిత్ భారత్‌లో ఈ రూరల్ అండ్ ల్యాండ్ రిలేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ మేజర్‌గా మనకి ఎక్కువ యూజ్ అయ్యేది కాదు. అండ్ దాని తర్వాత ఈ టాక్సేషన్స్ లేదా ప్రపోజల్స్‌లో ఈ డైరెక్ట్ టాక్స్ ప్రపోజల్ షార్ట్ టర్మ్ గెయిన్స్, లాంగ్ టర్మ్ గెయిన్స్ ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పేసాను. అవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత ఇక్కడ సింప్లిఫికేషన్ ఇన్ టాక్సెస్. సో, ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఈ స్లైడ్ ఏదైతే ఉందో ఇది అగైన్ మనం కాన్సంట్రేట్ చేయాలి. సో, దీంట్లో మనం చూసుకుంటే ఏదైతే క్యాన్సర్ రిలేటెడ్ మెడిసిన్స్ ఉంటాయో వాటి మీద కస్టమ్ డ్యూటీస్‌ని తగ్గిస్తున్నారు. అండ్ దానివల్ల మనకి అఫోర్డబుల్ మెడిసిన్స్ అనేవి దొరుకుతాయి. తగ్గించడం కాదు, ఫుల్లీ ఎగ్జెంప్ట్ అనేది చేస్తున్నారు. అంటే క్యాన్సర్ రిలేటెడ్ ఏవైతే మెడిసిన్స్ మనకి ఫారెన్ నుంచి ఇండియాకి వస్తూ ఉంటాయో దాని మీద కస్టమ్ డ్యూటీని వేవ్ ఆఫ్ అనేది చేసేస్తున్నారు. అండ్ దాని తర్వాత మొబైల్స్ మీద ఏదైతే కస్టమ్ డ్యూటీస్ పడుతుందో, ఏదైతే టాక్సేషన్ పడుతుందో అది 15% తగ్గించడం వల్ల ఇది మొబైల్ ఇండస్ట్రీకి మంచి బూమ్ అనేది ఉంటుంది. అండ్ మొబైల్ ఇండస్ట్రీ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ గోల్డ్ ఇంకా సిల్వర్ ఏదైతే మనకి కస్టమ్ డ్యూటీ మీద ట్యాక్స్ ఉంటుందో దాన్ని తగ్గించడం అనేది జరిగింది. గోల్డ్ మీద అండ్ ప్లాటినం మీద కూడా. ఇది ఎందుకు అని మీరు చూసుకుంటే ఎప్పుడైనా గోల్డ్ అవ్వచ్చు, ప్లాటినం అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, ఏదైనా స్మగ్లింగ్ ఎందుకు జరుగుతుంది? మనం ఒక దేశంలో కొంటాము. ఇండియా తీసుకొస్తుంటే కస్టమ్ డ్యూటీ మీద ట్యాక్స్ ఎక్కువ పే చేయాలి కాబట్టి అందరూ స్మగ్లింగ్ అనేవి చేస్తుంటారు. సో, ఈ ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దీన్ని తగ్గిస్తూ ఉంటే ఈ స్మగ్లింగ్ అనేది తగ్గుతుంది అని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కస్టమ్ డ్యూటీ అనేది తగ్గించడం అనేది జరిగింది. అండ్ ఆబ్వియస్లీ ష్రింప్ ఇంకా ఫిష్ ప్రొడక్షన్ మీద మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! దాని మీద కూడా ఫోకస్ ఉంది అగ్రికల్చర్ సెక్టర్‌లో. అండ్ ఇప్పుడు దాన్ని ఎక్స్‌పోర్ట్ చేయడానికి కూడా వీళ్ళు ఏదైతే వాళ్ళకి కస్టమ్ డ్యూటీస్ ఉంటాయో దాని మీద కూడా 5% వరకు తగ్గించడం అనేది జరిగింది. ఇంకా ఫైనల్‌గా మీరు ఇక్కడ చార్ట్ చూడొచ్చు. మన మాక్సిమం అలొకేషన్స్ ఏ సెక్టర్స్‌లోకి వెళ్తున్నాయని. అందులో హైయెస్ట్ ఎప్పుడు డిఫెన్స్ ఉంటుంది. డిఫెన్స్‌కి 4,54,773 లాక్ క్రోర్ రూపీస్ వెళ్తుంది. అండ్ అగైన్ ఇప్పుడు జరుగుతున్న ఆన్ గోయింగ్ టెన్షన్స్ అవ్వచ్చు ఇవన్నిటితో డిఫెన్స్ సెక్టర్ ఆబ్వియస్లీ హైయెస్ట్ ఉండాలి. అండ్ దాంట్లో మాక్సిమం రిసర్చ్ అనేది ఉండాలి. మన సోల్జర్స్ కావచ్చు, మన కంట్రీ సెక్యూరిటీ కోసం అవ్వచ్చు, మాక్సిమం రిసోర్సెస్ అనేవి ఉండాలి. సో, దానికోసం మాక్సిమం అలొకేషన్ అనేది వెళ్తుంది. తర్వాత రూరల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, అగ్రికల్చర్, హోమ్ అఫైర్స్, ఎడ్యుకేషన్ ఇవన్నిటికి కూడా మనకి ఫండ్స్ అనేవి అలొకేషన్ అనేది జరుగుతుంది మేజర్ ఐటమ్స్‌గా. అండ్ ఇందులో మనం మిస్ అవుట్ చేసిన కొన్ని ఏంటనంటే లేదా బడ్జెట్‌లో కూడా మిస్ అవుట్ చేసింది ఏంటంటే ఎప్పుడు చాలామంది మాక్సిమం ఫోకస్ పెట్టే రైల్వే సెక్టర్ ఈసారి అసలు ఫోకస్‌లో లేదు. రైల్వే సెక్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడడం జరగలేదు. అండ్ రోడ్స్ ఏవైతే ఎక్కువ బిల్డ్ చేయాలి వాటి గురించి కూడా ఎక్కువ మాట్లాడడం అనేది జరగలేదు. బట్ అగైన్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ బడ్జెట్‌లో మాట్లాడారు. అండ్ ఆ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్‌లో మేబీ వాటిని ఫోకస్‌గా చేయలేదు అనేసి అనుకుందాము. బట్ అగైన్ అవి కూడా మన కంట్రీ గ్రో అవుతుంటే కంట్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతుంటే అవి కూడా డెఫినిట్‌గా గ్రో అవ్వాలి కాబట్టి ఆ సెక్టర్స్ అవ్వచ్చు, ఆ స్టాక్స్ కూడా కంటిన్యూస్‌గా గ్రో అనేది అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా ఫైనల్‌గా వీడియో ఎండ్ వరకు వచ్చేస్తున్నాం కాబట్టి మనకి ఏదైతే ఇంతకు ముందర లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చాలా పెంచేస్తారు. 10% నుంచి 20% చేస్తారు. లేదా ట్రేడర్స్ కోసం ఫిక్స్డ్ టీడీఎస్ 30% కట్ చేస్తారు. లేదా ఏదైతే ఆప్షన్ ట్రేడింగ్ ఉందో దాంట్లో లాసెస్‌ని సెట్ ఆఫ్ చేసుకోలేరు. దాన్ని బిజినెస్ ఇన్‌కమ్‌గా కన్సిడర్ చేయము అని చెప్పి ఇలాంటి చాలా రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. బట్ అవన్నీ ఏం జరగకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10-12.5% చేశారు. విచ్ ఈస్ స్టిల్ బ్యాడ్. బట్ రూమర్స్ ప్రకారం చూసుకుంటే అంత బ్యాడ్ కాదు. అండ్ దాని తర్వాత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కొంచెం పెయిన్‌ఫుల్ 15% నుంచి 20%కి పెంచారు. బట్ అగైన్ మనం గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. దాని మీద చేయాలి. ఇంకా దానికి మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి సో, ఈ బడ్జెట్ ఓవరాల్‌గా ఒక సాలరీడ్ పర్సన్ కోసం అవ్వచ్చు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అవ్వచ్చు, వాళ్ళకి ఓవరాల్‌గా ఒక మంచి బడ్జెట్ అనే అనుకోవాలి. సో, ఈ బడ్జెట్ మీద మీ థాట్స్ ఏంటి? మీరు ఏ సెక్టర్స్ ఫోకస్‌లో పెట్టుకుంటున్నారు? మీరు ఏ స్టాక్స్ మీ రేడార్‌లో ఉన్నాయి? మీరు ఎందులో ఇన్వెస్ట్‌మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి చదువుతాను కాబట్టి. అండ్ ఈ వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో అందరితోని షేర్ చేయండి. ఇలాంటిదే మంచి ఇంట్రెస్టింగ్
వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.